దేశీ గ్రాండ్ పా. హాయ్ బిడ్డ, అందరు బాగుండ్రా? నేను మీ దేశీ గ్రాండ్ పా. ఇలా మీకోసం మంచి వంట చేస్తున్నారా? బోటి బిర్యానీ చేసి చూపిస్తా, కమ్మగా ఉంటుంది. చలో. బోటి బిర్యానీ ఖుషి వంటకి జరుపుదాం. తాతగారు కొట్టిందా అందించెయ్య కమరాలి. ఊరంతా రుచి చూసిన అరచేయి వేళ్లను ఊరికి ఊదుగా వంట సవ్వడి పైగా చెబుతుంది. నీళ్ళు పోసుకుందాం. బాగా నీళ్ళు బాగా ఆగాలి, చల్లమ్మలు అనాలి. నీళ్ళు బాగా కాచుకుందాం. నీళ్ళు బోటి మంచిగా నీట్గా సాఫ్ చేసుకుందాం రా. మంచిగా కడుక్కోవాలి ఇది. ఇలా బిర్యానీ మంచిగా తినాలి కడుపు నిండా. బోటి బిర్యానీ. నీళ్ళు చిలమలు ఆడుతున్నాయి, కుత్తలు ఆడుతున్నాయి, నీళ్ళు ఎగురుతున్నాయి. వేడి నీళ్ళు ఉడకబెట్టాలి. ఈ ఖర్చు పట్టను నీళ్ళు ఎగిరి మీద పడి కాలుతున్నాయి. పసుపు వేసుకుందాం రా. ఏమైనా కసరు గిసరు ఉంటే వెళ్ళిపోతుంది. కసరు గిసరు అంతా కారిపోతుంది. మూత పెట్టి ఇంకా జరిసాం మంట పెట్టాలి రా బాగా. రైట్. బాగా ఉడికినాయిరా. మంచిగా సాఫ్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా సాఫ్ చేసుకోవాలి. ఇట్లా తీసేయాలి. ఇట్లా తెల్లగా ఇట్లా తెల్లగా వచ్చేదాకా సాఫ్ చేసుకోవాలి. ఇది బాగుంటుంది. ఇది నీట్గా సాఫ్ చేసుకోవాలిరా. లేట్ అవుతుంది. ఇదంతా మంచిగా తీయాలి. మంచిగా రుచి ఉంటుంది అంతా తీసేస్తే. పుండబెట్టి ఉల్లిపాయలు వేసుకుందాం. తెల్ల కుసుమల నూనె పోసుకుందాం. ఈ ఉల్లిపాయలు సన్నం ఇట్లా జరుపుకోవాలిరా. వీటిని ఎంత సన్నం చదివినాం చూడు. ఇట్లా చాలు, ఇట్లా తరగాలి దీన్ని. ఇట్లా ఆయిల్ మంచిగా ఆగింది. ఉల్లిపాయలు వేసుకుందాం. బంగారం కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా, ఉల్లిపాయ మంచిగా ఎంచుకోవాలి. కలర్ రావాలి, బంగారం కలర్ రావాలి. ఈ ఉల్లిపాయ వేసుకుంటే బిర్యానీ మస్తు రుచి వస్తుందిరా. తిన్న కొద్ది తిందామా అనిపిస్తుంది రా. అయ్యా అరే చిన్న కుండ పెట్టుకుందాం రా. ఆయిల్ వేసుకుందాం రా. చెక్క, లవంగాలు, ఇలాచీలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలిరా. దీన్ని వేయించాలి, మంచిగా కాల్చాలి. నూనెలా వేయించాలి బాగా. పచ్చిమిర్చి వేస్తున్నా. టమాటా వేసుకుందాం. వేస్తున్నా. ఏం కమ్మగా వాసన వస్తుందిరా.
చిన్న ఉప్పు వేసుకుందాం రా, పసుపు వేసుకుందాం, ఎర్రగారం వేసుకుందాం, బోటి ముక్కలు వేసుకుందాం, ఇలా కడుపు నిండా తినాలిరా, ఆకలి అవుతుంది కూడా. వాటి కూర కూడా మంచిగా అయినట్టున్నది. పట్టు పట్టాలో మలక ఏం కాదు. ఇక గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం, చిన్న పెరుగు వేసుకుందాం, కొత్తిమీర పుదీనా వేసుకుందాం, వేయించిన ఉల్లిగడ్డ వేసుకుందాం, కూర మంచిగా ఉడికిందిరా, దించుకుందాం. బా అన్నం ఉడకబెట్టుకుందాం. కుండ పెడుతున్నా, నీళ్ళు పోసుకుందాం. బిర్యానీ మసాలా, కల్లుప్పు వేస్తాం, పుదీనా కొత్తిమీర వేసుకుందాం, నిమ్మకాయ వెనుకుందాం, జనంత ఆయిల్ పోసుకుందాం, ఉప్పు గిప్పు సరిపోయింది, మంచుకున్నారు. ఉప్పు సరిపోకపోతే బిర్యానీ టేస్ట్ రాదు. నీళ్ళు కుత్త 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 ఉడకాలి, ఇట్లా చెయ్యి ఉన్నట్టు ఉగాలి నీళ్ళు. నీళ్ళు కుత్త కుత్తలు ఆడుతున్నాయి. ఎట్లున్నాయి చూడు. బాగా నానబెట్టిన బియ్యం పోసుకుందాం. బిడ్డ బాస్మతి బియ్యం పోసుకుందాం. ఈ బియ్యము మెత్తగా ఉడికించుకోవద్దు, పలుకు పలుకు మీద ఉండాలి. 70% ఉడికించుకోవాలి. ఆ, 70% ఉడికిందిరా. ఇవి అన్నము ఏరే కుండలు వేసుకుందాం. ఈ ఉడికించిన కూరను అన్నంలోకి వేసుకుందాం. ఇక మంచిగా వేసుకోవాలి, ఇట్లా పద్ధతితో వేసుకోవాలిరా. ఇక మిగిలిన అన్నం అంతా కూరల మీద వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం రా. కుంకుమ పువ్వు రంగు, వేయించిన ఉల్లిగడ్డ వేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఆవిరి పోకుండా ఆకు పెట్టుకుందాం కుండ పైన. కుండను దమ్ పెట్టుకుందాం రా చిన్న. 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకోవాలిరా. ఇంగళాలు తీసి పైన వేసుకుందాం రా. పది నిమిషాలు ఊకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. వేసుడే.
హరే రామ రామ శివ శివ నిదే. వాహ్ వా ఏం వాసన ఉందిరా. అబ్బబ్బబ్బా ఏం వాసన వస్తుంది. వా ఈ వాసనకే చూసేటట్లేదు సంసారం. ఏం వాసన వస్తుంది. వా పర్ఫెక్ట్. ఉప్పు కారం మసాలా పర్ఫెక్ట్. బోటి బిర్యానీ సూపర్. ఇంకో వంటతోటి మీ ముందుకు వస్తా. బాయ్ 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 బాయ్.